మరో బీహార్గా మారుతున్న ఏపీ, హెచ్చరిస్తున్న నిపుణులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి ఇప్పటికీ దగ్గర 10 సంవత్సరాలు కావస్తుంది. విడిపోయిన తర్వాత పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ప్రదంలో ముందుకు దూసుకు వెళుతుంటే, అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు కనిపిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 10 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా దేశం అంతా మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరికం, నిరుద్యోగం ప్రస్తుతం అతలాకుతలం చేస్తున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, పలు ఇండస్ట్రీలతో వ్యాపార రంగాల్లో విరాజిల్లాల్సిన ఆంధ్రప్రదేశ్ నేడు ఎందుకు అప్పుల కుప్పగా మారుతుంది? అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎందుకు అవరోధాలు కలుగుతున్నాయి అనేది ఒక ప్రశ్నార్థకం అయ్యింది. అసలు నేతల మధ్య ఎందుకు ఈ విభేదాలు? ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలి అంటే అధికారంలో ఉన్న పార్టీ నేతలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలు ఇద్దరూ కలిసి కూర్చొని కూలకుశంగా చర్చించి ఆ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ నేడు ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీకి, ప్రతిపక్ష పార్టీ టీడీపీలకు మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమంటుంది. ఒకరు ఎడ్డెం అంటే ఇంకొకరు తెడ్డెం అంటున్నారు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకు ఆగిపోయిన రాజధాని నిర్మాణమే నిలువెత్తు నిదర్శనం. గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ ఏపీలో విరాజిల్లిన పార్టీలు. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన మొదటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయాల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్నీ ఆలోచించుకొని అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రాజధానికి అవసరమైన నిర్మాణం పనులు కూడా ప్రారంభించారు. అంతా బాగానే జరుగుతుంది అనుకున్న టైంలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో అప్పుడు ఉన్న వైసీపీ వేవ్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. వైసీపీ గెలిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక అప్పటికే నిర్మాణంలో ఉన్న అమరావతి రాజధానిపై దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదనకు తెరలేపారు. 3 రాజధానులు అన్నారు సరే, కనీసం చెప్పిన ఆ 3 రాజధానుల్లో ఒక్కదానికైనా పునాది వేశారా అంటే అదీ లేదు. దీనితో ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే. అమ్మకి అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు పట్టుచూర పెడతాడా అన్నట్టు అటు అమరావతి పూర్తిగా కాకపోగా ఇక అక్కడ అప్పటికే జరిగిన నిర్మాణాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక 3 రాజధానుల్లో ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలి అని రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్తలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మర్యాదకు జీవితంలో మళ్ళీ ఆంధ్రాలో పెట్టుబడి పెట్టే ఆలోచన కలలో కూడా చేయమన్నారు. అలా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. రాష్ట్రానికి వచ్చే రాబడిని దృష్టిలో ఉంచుకొని కదా ఖర్చు చేయాలి. రాబడి ఎంత వస్తుంది, దేనికి ఎంత ఖర్చు చేయాలి, అప్పు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే రూపకల్పనతో పరిపాలన చేయాలి. ముఖ్యంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయాలి, కానీ బద్ధకస్తులుగా మార్చకూడదు. రాష్ట్రంలో సంపదను సృష్టించేందుకు మార్గాలను ఆ రాష్ట్ర ప్రజలకు చూపాలి, కానీ అప్పు చేసి పప్పుకూడు తినడం కరెక్ట్ కాదు. కానీ గడిచిన గత 5 ఏళ్లలో 10 రూపాయలు రాబడి ఉంటే 100 రూపాయలు ఖర్చు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఉచిత పథకాలు ప్రభుత్వం ఒక కమిటీ వేసి నిజంగా అవసరం అయిన పేదవారికి అందించండి. అంతేకాని ఉచిత పథకాల పేరుతో అవసరం లేని వాళ్లకు సైతం డబ్బులు పంచడం సరికాదు. అది రాష్ట్ర వినాశనానికి దారితీస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నమాట. అలానే నిరుద్యోగ యువతకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఉపాధి కల్పించలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. వీటన్నిటి కారణంగా ఆంధ్రప్రదేశ్లో రాబడి తగ్గింది, ఖర్చు పెరిగింది. చెప్పుకుంటే సిగ్గుచేటు. చివరికి రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఇది ఇలానే కొనసాగితే ఏపీ మరో బీహార్గా మారడం ఖాయమని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.